Good morning, all. Today, I am discussing about problems faced by public enterprises. So, already we are discussing about what are the functions and features and merits and demerits of public enterprises. So, already I completed that one. So, this is another topic related to public enterprises. So, in sometimes in our examinations, this is also one of the uh, question in previous papers. So that's why I am discussing about this. Okay. So problems faced by public enterprises అంటే ఇండియాలోనే కానివ్వండి లేదంటే ఇతర దేశాల్లో కానివ్వండి ఈ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అంటే ప్రభుత్వ రంగ సంస్థలు అనేవి కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి. ఎందుకు ఫేస్ చేస్తున్నాయి? వాటికి కారణాలు ఏంటి? పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అనేవి ఏంటంటే పూర్తిగా ప్రభుత్వం యొక్క నిధులతోటి ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేశారు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ని. ఓకేనా? సో అంటే ఇవి సోషల్ వెల్బీయింగ్ అంటారు దీన్ని. ఏంటంటే సోషల్ వెల్బీయింగ్ అంటే సమాజ శ్రేయస్సు కోసం వీటిని ఏర్పాటు చేయటం జరిగింది పబ్లిక్ ఎంటర్ప్రైజెస్. ఎందుకు ఏర్పాటు చేయాలి అని అంటే వీటి అవసరం ఏంటి అని అంటే ఇప్పుడు సపోజ్ ఎల్ఐసినే తీసుకోండి మీరు ఎగ్జాంపుల్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. సో ఇది కూడా ఒక ప్రభుత్వ రంగ సంస్థే. మీరు బ్యాంకులు తీసుకోండి, బ్యాంకులు కూడా ప్రభుత్వ రంగ సంస్థలు కింద రాస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్. అదేవిధంగా ఎల్ఐసి తీసుకోండి, మీకు అక్కడ కింద చూడండి సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ అంటారు. ఓకేనా? సో ఎందుకు అంటున్నారు ఇవి? ఎందుకంటే ఇవి ప్రజలకి కొంచెం మనం సర్వీస్ అంటే ప్రభుత్వం తరపు నుంచి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం కోసం వీటిని ఏర్పాటు చేశారు. ఇప్పుడు మీరు ఈ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్లో ఎందుకంటే ఇప్పుడు ఎల్ఐసి అనేది మనకి ఏం చేస్తుంది? ఎల్ఐసి మనకు ఇన్సూరెన్స్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ప్రైవేటివి కూడా ఉన్నాయి. ఓకేనా? సో ఇన్సూరెన్స్ కంపెనీలు, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఉన్నాయి. కానీ ఎల్ఐసికి ఒక ప్రత్యేకత ఎందుకుంది? ఎల్ఐసి అనేది అంటే పూర్తిగా తన లాభాన్ని మాత్రమే చూసుకోకుండా ప్రజలకి అతి తక్కువ ప్రీమియంతో అంటే ప్రజల దగ్గర నుంచి తక్కువ తీసుకుని వాళ్ళకి ఎక్కువ రిటర్న్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. దాంతోపాటుగా దాని తర్వాత ఇంకా ఎల్ఐసి ఏం చేయాలనుకున్నది? హౌసింగ్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేసిన వాళ్ళకి అవసరం లేదు. యాక్చువల్గా వాళ్ళకి ఇన్సూరెన్స్ ఒకటే ఉంది. తర్వాత ఏం చేశారు? హౌసింగ్ కార్పొరేషన్ కూడా ఇంకోటి ఏర్పాటు చేసి ఎల్ఐసి హౌసింగ్ లిమిటెడ్ అని చెప్పి ఇంకోటి కూడా ఏర్పాటు చేసి దాని ద్వారా ఎవరైతే ఇల్లు కట్టుకోలేని మధ్యతరగతి ప్రజలు ఉన్నారో వాళ్ళ కోసం అతి తక్కువ వడ్డీకి హౌసింగ్ లోన్స్ని ప్రొవైడ్ చేస్తూ, అదేవిధంగా ఎవరైతే ఆల్రెడీ హౌసింగ్ ఉన్నారో అంటే ఆ ఇల్లు కట్టుకుని ఉన్నారో వాళ్ళకు కూడా లోన్స్ ప్రొవైడ్ చేయటం. అట్లాగా అంటే మనకు రెండు రకాలుగా, ఒకటి నువ్వు కావాలంటే కొత్తగా కట్టుకుంటానంటే లోన్ ఇస్తున్నారు, లేదంటే అదేవిధంగా ఉన్న వాటికి కూడా నీకు అంటే తనఖా పెట్టుకుని దానికి సంబంధించి అంటే డెవలప్మెంట్ కోసం ఇంకో దానికోసం మనం వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుని దానికి కూడా లోన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఇది వాళ్ళకి అవసరం లేని పనే. కానీ ఏంటి, ప్రజలకి మన ద్వారా మనం ఎంతో కొంత సహాయాన్ని అందించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ చేయటం జరుగుతుంది ఈ సర్వీస్ని. అదేవిధంగా బ్యాంకులు తీసుకోండి, బ్యాంకులు కూడా మన దగ్గర నుంచి చాలా తక్కువ మొత్తాన్నే తీసుకుంటున్నాయి మనకి సర్వీస్ అనేది. ఇప్పుడు మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం, సో అంటే మినిమం బ్యాలెన్స్ ఉండాలి అనేది ఒక రూలే. సో అది ఉంచుతున్నాం, అది ఉంచితే మన దగ్గర నుంచి అడిషనల్గా ఏమీ తీసుకోవట్లేదు కదా. చక్కగా మన డబ్బులు మనం దాంట్లో పెడుతున్నాం, మనం ఎవరికి కావాలంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం. ఒకప్పుడు ట్రాన్స్ఫర్కి ఛార్జెస్ ఉండేవి, తర్వాత ప్రజల యొక్క సంక్షేమార్థం అంటే వాళ్ళ దగ్గర నుంచి మనం డబ్బులు తీసుకోవడం ఎందుకులే అని చెప్పి ఇప్పుడు కొన్ని తీసుకుంటున్నా కూడా కొన్ని బ్యాంకులు పూర్తిగా వాటికి ఛార్జెస్ను కూడా రద్దు చేసినాయి. ఇప్పుడు ఆన్లైన్లో మనం ఎవరికి ఎటువంటి పేమెంట్ చేసినప్పటికీ కూడా మనకి ఎటువంటి ఛార్జెస్ అనేవి లేవు. ఒకప్పుడు మనకి ఛార్జెస్ పడేవి, కానీ ఇప్పుడు ఆ ఛార్జెస్ను కూడా రద్దు చేశారు. అంటే ఇవి ప్రభుత్వ రంగ సంస్థలు కాబట్టి రద్దు చేయగలిగినాయి. అదే వేరే వేరే సంస్థలు అయితే రద్దు చేయలేవు, అంతే కదా. సో కాబట్టి
మనం ఇక్కడ ఎందుకు వీటి యొక్క ప్రాధాన్యత అంటే, ఇలా ప్రజలకి ఇబ్బందులున్నప్పుడు, లేదంటే ప్రజలకి ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఆదుకునే ఉద్దేశంతోటే ప్రభుత్వం డైరెక్ట్‌గా హెల్ప్ చేయలేదు కాబట్టి, ప్రభుత్వం ఇలాంటి సంస్థలను ఏర్పాటు చేసి, వాటి ద్వారా ప్రజలకి సహాయ సహకారాలనేది అందించడం అనేది జరుగుతూ ఉన్నది. ఓకేనా? సో, ఇది పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ గురించి. వాటి యొక్క ముఖ్య ఉద్దేశ్యం. తర్వాత సో, ప్రాబ్లమ్స్ చూస్తే ఫస్ట్ వన్ బ్యూరోక్రాటిక్ మేనేజ్మెంట్. ఓకే. సో, ఏంటి ప్రాబ్లమ్స్ అనేది గనక చూస్తే ఫస్ట్ వన్ ఈజ్ బ్యూరోక్రాటిక్ మేనేజ్మెంట్. సో, బ్యూరోక్రాటిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే, దీనిలో ఈ ఆర్గనైజేషన్స్ ఆర్ రన్ బై బ్యూరోక్రాట్స్ హూ మే నాట్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ రన్నింగ్ అండ్ ఎంటర్ప్రైజ్ ఆర్ నాలెడ్జ్ ఆఫ్ ది ఇండస్ట్రీ ట్రెండ్స్ అండ్ ప్రాక్టీసెస్. ఇక్కడ గవర్నమెంట్ సైడ్ నుంచి ఏర్పాటు అవుతున్నాయి కాబట్టి, వీటిని రన్ చేయగలిగే కేపబిలిటీ ఉన్నవాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే వాటిని నిర్వహించే సామర్థ్యం వాళ్ళకున్నా లేకపోయినా కూడా అది వాళ్ళ చేతుల్లోకెళ్ళిపోతుంది. బ్యూరోక్రాట్స్ చేతిలోకెళ్ళిపోతుంది. అంటే ఒక విధంగా పెట్టుబడిదారీ వ్యవస్థ. హూ మే నాట్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ రన్నింగ్ అన్ ఎంటర్ప్రైజ్ ఆర్ నాలెడ్జ్ ఆఫ్ ద ఇండస్ట్రీ ట్రెండ్స్ అండ్ ప్రాక్టీసెస్. ఎందుకని అంటున్నాం? వాళ్ళకి ఈ ఇండస్ట్రీని నడిపేటటువంటి నాలెడ్జ్ గానివ్వండి, ఆ సంస్థను నిర్వహించేటటువంటి నిర్వహించడానికి కావాల్సినటువంటి స్కిల్స్ కానివ్వండి, వాళ్ళ దగ్గర ఉండదు. అదేవిధంగా ఇప్పుడు ప్రెజెంట్ సినారియో ఎలా ఉందనే దాని మీద కూడా వాళ్ళకి అప్డేషన్ ఉండదు. ఇండస్ట్రీ ట్రెండ్స్ అనే దానికి వాళ్ళు సూటబుల్ అవ్వరు. ఓకేనా? సో, ఇదనమాట. కాబట్టి వాళ్ళకి ఇండస్ట్రీ ట్రెండ్స్ ఎలా ఉందో తెలీదు. ప్రెజెంట్ సినారియో ఎలా ఉందో తెలీదు. ప్లస్ ఆ ఇండస్ట్రీని రన్ చేయడానికి కావాల్సినటువంటి నాలెడ్జ్ అనేది ఉండదు పూర్తి స్థాయిలో. వీటన్నిటి వల్ల ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఇబ్బంది పడుతున్నాయని చెప్పి చెప్తున్నారు. తర్వాత రెండవది ల్యాక్ ఆఫ్ అటానమీ. ల్యాక్ ఆఫ్ అటానమీ. సో, ఈ ల్యాక్ ఆఫ్ అటానమీ అంటే ఏంటి? ఇక్కడ పూర్తి స్థాయి స్వయం ప్రతిపత్తి ఉండదు. అంటే పూర్తిగా నిర్ణయాధికారం అనేది వీటి చేతుల్లో ఉండదు. ఎందుకనంటే ఇవి ప్రభుత్వం యొక్క నిధులతోటి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సంస్థలు కాబట్టి వీటి మీద పూర్తి స్థాయి కంట్రోల్ అనేది వాటికి సో ఈ మేనేజ్మెంట్‌కి ఉండదు. అది కొంత పొలిటీషియన్ చేతిలోకి కూడా వెళ్తుంది. అదే చెప్తున్నాడు. దీస్ ఎంటర్‌ప్రైజెస్ ల్యాక్ ఫ్రీడమ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. దే ఆర్ సబ్జెక్ట్ టు ద కంట్రోల్ ఆఫ్ ద పొలిటీషియన్స్ అండ్ బ్యూరోక్రాట్స్. డ్యూ టు దిస్ దేర్ పెర్ఫార్మెన్స్ ఈజ్ ఎఫెక్టెడ్. సో, ఎప్పుడైతే వీటికి ఈ ఫ్రీడమ్ అనేది పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదో, దానివల్ల ఏమవుతుందనంటే, ఈ సంస్థ యొక్క పెర్ఫార్మెన్స్ మీద ఇది ప్రభావం అనేది చూపిస్తుంది. అంతే గదా! ఎందుకంటే పొలిటికల్ ఇన్వాల్వ్‌మెంట్ ఎప్పుడైతే ఉంటుందో, ఆటోమేటిక్‌గా పొలిటికల్ కంట్రోల్ అనేది ఎప్పుడైతే వస్తుందో, ఆటోమేటిక్‌గా వాళ్ళు చెప్పిన మాట వినాల్సొస్తుంది. దానివల్ల సంస్థ యొక్క ప్రయోజనాలకి, ప్రజల యొక్క ప్రయోజనాలకి విఘాతం కలగడానికి అవకాశం ఉన్నది అని జెప్పి చెప్తున్నాడు. తర్వాత మూడవది డిలేయిడ్ డెసిషన్స్. మూడవదేంటండి? డిలేయిడ్ డెసిషన్స్. సో, ఈ డిలేయిడ్ డెసిషన్స్‌లో ఏం చెప్తున్నారు? సో, అంటే ఏంటంటే నిర్ణయాలు తీసుకోవటం అనేది కొంచెం స్పీడ్‌గా ఉండదు అంటాడు దీంట్లో. డిలేయిడ్ డెసిషన్స్ అంటున్నాడు. ఏంటంటే డెసిషన్స్ ఆర్ డిలేయిడ్ డ్యూ టు రెడ్ టేపిజం అండ్ బ్యూరోక్రాటిక్ ప్రొసీజర్స్. సో, దీంట్లో ఏంటంటే ఈ రెడ్ టేపిజం అండ్ బ్యూరోక్రాటిక్ ప్రొసీజర్. రెడ్ టేపిజం అంటే ఏం లేదండి. సింపుల్‌గా ఇక్కడ నా నేను వేరే వాళ్ళు చెప్పింది ఎందుకు వినాలి? వేరే వాళ్ళు చెప్పిన దానికి నేనెందుకు యాక్సెప్ట్ చేయాలి? వాడేనా గొప్పవాడు, వీడేనా గొప్పవాడు అనే ఫీలింగ్స్ అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఏ, బి అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి. సింపుల్ ఎగ్జాంపుల్. ఏ అనేవాడు చెప్పిన దాన్ని బి అనేవాడు ఒప్పుకోవట్లేదు. బి అనేవాడు చెప్పిన దాన్ని ఏ అనేవాడు ఒప్పుకోవట్లేదు. అంటే ఏంటి ఇక్కడ ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆధిపత్యం పోరు. అంటే నేనే గొప్ప, నేనే గొప్ప. నేను చెప్పింది చేయరా, నేను చెప్పింది చేయరా. దీనివల్ల ఏమవుతుందనంటే సంస్థ యొక్క ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. అంతే కదా! ఎందుకంటే ఏదైనా ఒక నిర్ణయాన్ని మనం త్వరగా తీసుకోవాల్సొచ్చినప్పుడు అది తీసుకోలేకపోతున్నాం ఆన్ టైమ్. ఎందుకంటే కొన్ని నిర్ణయాలు మనం ఆన్ టైమ్ తీసుకోవాలి. ఒకవేళ నిర్ణయం గనక మనం తీసుకోలేకపోతే ఆన్ టైమ్‌లో దానివల్ల మనకి ఫర్దర్‌గా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంతే కదా! సో, ఇప్పుడు సపోజ్ ఈ మనం మేక్ ఆర్ బై డెసిషన్ అన్నా సింపుల్‌గా. అంటే మనం ఒక ప్రొడక్ట్ తయారు చేసినటువంటి కాంపోనెంట్స్‌ని మనం బయట నుంచి కొనాలా? లేకపోతే మనమే తయారు చేయాలా? ఇదొక డెసిషన్ కావాలి నాకు. ఇప్పుడు ఆ డెసిషన్ జరిగితే మనం బయట నుంచి కొంటాం అనేదో, లేతే మనమే తయారు చేయటం అనేది డిసైడ్ అవ్వాలి. ఎందుకంటే ఇది డిసైడ్ అయితే మనకి ప్రొడక్షన్ అనేది ముందుకెళ్తుంది. రైట్? కాబట్టి ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకోవాలి.
ఈ డెసిషన్ తీసుకోవడానికి అందరూ ఒక ఏకాభిప్రాయానికి రావట్లా, అందరూ అప్రూవ్ చేయాలి. అఫీషియల్స్ అందరూ చేయటిల్లా. దానివల్ల ఏమవుతుంది, ఫైనల్‌గా ప్రొడక్షన్ అనేది ఆగిపోయింది. అంతే కదా! ఈ డెసిషన్ అనేది తీసుకుంటేనే కదా నేను ముందుకు వెళ్ళేది. కానీ ఆ డెసిషన్ అనేది స్పీడ్‌గా తీసుకోవట్ల. దానివల్ల ఏమవుతుంది, మనకి జరగాల్సిన పని స్లో అయిపోతుంది. కాబట్టి ఏ ఫైల్ మే హావ్ టు పాస్ త్రూ మెనీ అఫీషియల్స్ ఫర్ అప్రూవల్ బిఫోర్ ఏ డెసిషన్ కెన్ బి టేకెన్. అంటే మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే దానికి సంబంధించినటువంటి ఫైల్ అనేది అందరు అఫీషియల్స్ దగ్గరికి వెళ్ళి అందరి దగ్గర అప్రూవల్ అయ్యి అది బయటకు వస్తేనే ఆ నిర్ణయం అనేది అమల్లోకి వస్తుంది. బై ద టైమ్ ఏ డెసిషన్ ఈస్ టేకెన్ ద బిజినెస్ ఎన్విరాన్మెంట్ మైట్ హ్యావ్ అండర్గాన్ కన్సిడరబుల్ చేంజెస్. మనం ఆ నిర్ణయాన్ని తీసుకున్నప్పటి నుంచి అది అప్రూవల్ అయ్యి బయటకు వచ్చే వరకు ఈ లోపలే మనకి జరగాల్సిన మార్పులన్నీ కూడా జరిగిపోతున్నాయి. అంటే మనం డెసిషను తీసుకున్నప్పటి పరిస్థితులకి ఆ డెసిషన్ని మనం ఇంప్లిమెంట్ చేసేటప్పటి పరిస్థితులకి కొంచెం డిఫరెన్స్ అనేది వచ్చేస్తుంది. అంటే అప్పటి పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులు ఒకలాగా ఉండట్లేదు. ఇప్పుడు మీరు ఎగ్జాంపులే తీసుకుంటే బిఎస్ఎన్ఎల్ తీసుకోండి. బిఎస్ఎన్ఎల్ మిగతా టెలికాం సెక్టార్స్. ఇప్పుడు సపోజ్ జియో కానివ్వండి, వడాఫోన్‌ది అదే వడాఫోన్ ఐడియా కాంబినేషన్ కానివ్వండి, విఐ కానివ్వండి, లేకపోతే వేరే ఇతర బ్రాండ్లు ఏదైనా ఎయిర్టెల్ కానివ్వండి. సో, ఈ 3 కూడా ప్రైవేటువి. అంతే కదా! అంటే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి ప్రమోటర్స్. సో, దీంట్లో ప్రభుత్వం యొక్క ఇదేమీ లేదు. సో, కాబట్టి ఇప్పుడు ఆళ్ళు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏదైనా సపోజ్ ఏదైనా ఒక ఆఫర్ ప్రకటించాలనుకోండి. దే ఆర్ సింప్లీ రిలీజ్ దట్ ఆఫర్. దానికేం పెద్దగా వాళ్ళు స్టడీ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? కానీ బిఎస్ఎన్ఎల్ విషయంలో చూడండి. బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వ రంగ సంస్థ అయినప్పటికీ కూడా స్టిల్ నౌ దే ఆర్ నాట్ ఫుల్లీ ఇంప్లిమెంటెడ్ 4G టెక్నాలజీ ఇన్ ఇండియా. బట్ జియో ఈస్ రెడీ టు లాంచ్ 5G సర్వీసెస్ ఇన్ నెక్స్ట్ ఇయర్, కమింగ్ ఇయర్ జనవరి ఆర్ సంథింగ్. సో, అంటే ఇక్కడ లోపం ఏంటి? వేర్ దేర్ ఈస్ అ ప్రాబ్లమ్ ఈస్ ద డెసిషన్ మేకింగ్. సో, ఇన్ ద ప్రైవేట్ సెక్టార్, the only person who has to take the decision, the promoters are take the decision, then they are uh, implement immediately and they are raising funds also immediately. కానీ బట్ in the public sector, that means in BSNL for example, so the decision is not only taken by the chairman and also the government is also interfered in that decisions. So he consult some that consultant department, that means the telecom department, then only he finals everything. Okay, సో అంటే 5G అనేది మనం 4G అనేది తీసుకురావాలంటే పూర్తి స్థాయిలో గవర్నమెంట్ నుంచి దానికి సహాయ సహకారాలు అందితేనే వాళ్ళు తీసుకురాగలుగుతారు. అది లేదు కాబట్టే ఇంకా బిఎస్ఎన్ఎల్ పూర్తి స్థాయిలో 4Gని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదు. రైట్? కాబట్టి ఈ డెసిషన్స్ అనేది డిలే అవ్వటం వల్ల సంస్థ యొక్క మనుగడకి ఇబ్బందవుతుంది. అంతే కదా! ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ విపరీతమైన నష్టాల్లో వెళ్ళిపోవటానికి కారణం ఏంటంటే, మనకి సామర్థ్యం ఉంది, ప్రభుత్వ రంగ సంస్థ అయినప్పటికీ కూడా అది పొలిటికల్ ఫ్యాక్టర్స్‌లో అంటే ఇండైరెక్ట్‌గా గవర్నమెంటు మనం ప్రైవేట్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఈ ప్రభుత్వ రంగ సంస్థలను పట్టించుకోవట్లేదు అనేది ఒక విమర్శ కూడా ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఇతోధికంగా దెబ్బతినడానికి ఎంతో కొంత గవర్నమెంట్ యొక్క ఇది కూడా ఉంది అనేది మనం చెప్పుకోవచ్చు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఓకే. సో, కాబట్టి ఆ డెసిషన్ తీసుకునేటప్పటికి డెసిషన్ తీసుకున్నప్పుడు పరిస్థితులు, డెసిషన్ తీసుకున్నటువంటి పరిస్థితులకి పొంతన లేకపోవడం అనేది కూడా ఒక ప్రాబ్లమ్‌గా చెప్పుకోవచ్చు. తర్వాత అన్‌ప్లాన్డ్ ప్రొడక్షన్. నాలుగోది అన్‌ప్లాన్డ్ ప్రొడక్షన్. దీంట్లో ఏం చెప్తున్నాడంటే, మెనీ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ ఎంటర్‌ప్రైజెస్ ప్రొడ్యూస్ ప్రొడక్ట్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ ట్యూన్ విత్ ద మార్కెట్ డిమాండ్. సో, ఇక్కడ మనం పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ చూస్తే గనక మెనీ ఆఫ్ ద పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ ప్రొడ్యూస్ ప్రొడక్ట్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ ట్యూన్ విత్ ద మార్కెట్ డిమాండ్. అంటే మార్కెట్ డిమాండ్‌కి అనుగుణంగా ప్రొడక్షన్ అనేది చేయలేకపోతున్నాయి. అంటే మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌కి వీళ్ళు చేసే సప్లైకి మధ్య ఏదో ఎంతో కొంత వ్యత్యాసం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒకటి ఎక్కువైనా అవ్వచ్చు, లేదంటే తక్కువైనా అవ్వచ్చు. దానికి అనుగుణంగా వీళ్ళు ట్యూన్ అవ్వలేకపోతున్నారు. అంటే మార్కెట్‌లో ఉన్నటువంటి డిమాండ్‌కి అనుగుణంగా ఇవి ట్యూన్ అవ్వలేకపోతున్నాయి. దాని డిమాండ్‌కి అనుగుణంగా ఇవి సప్లై చేయలేకపోతున్నాయి అని చెప్పి చెబుతున్నాడు. దానిలో ద నీడ్స్ ఆఫ్ కన్జ్యూమర్స్ ఆర్ నాట్ టేకెన్ ఇంటూ అకౌంట్ వైల్ ప్లానింగ్ ప్రొడక్షన్. సో, మనం ఇక్కడ ద నీడ్స్ ఆఫ్ కన్జ్యూమర్స్ మనం గనక చూస్తే కస్టమర్ యొక్క అవసరాలు ఏదైతే మనం చెబుతున్నామో ఉంటాయో ఆర్ నాట్ టేకెన్ ఇంటూ అకౌంట్ వైల్ ప్లానింగ్ ప్రొడక్షన్. అంటే ప్రొడక్షన్ మనం చేసేటప్పుడు కస్టమర్ యొక్క నీడ్స్‌కి అనుగుణంగా మనం చేయలేకపోతున్నాం అనేది ఒక విమర్శ ఉంది. తర్వాత ద రిజల్ట్ ఈజ్ పూర్ సేల్స్ అండ్ ద ఆర్గనైజేషన్ ఈజ్ లెఫ్ట్ విత్ హ్యూజ్ అన్సోల్డ్ స్టాక్స్ విచ్ ఆర్ దెన్ డిస్పోజ్డ్ ఆఫ్ ఎట్ ఏ డిస్కౌంట్. ఓకేనా? దీనివల్ల ఏమవుతుందంటే ద రిజల్ట్ ఈజ్ పూర్ సేల్స్. దానివల్ల ఏమవుతుందంటే అమ్మకాల్లో మనం వెనకబడిపోతున్నాం. అండ్ ఈజ్ లెఫ్ట్ విత్ హ్యూజ్ అన్సోల్డ్ స్టాక్స్ విచ్ ఆర్ దెన్
డిస్పోజ్డ్ ఆఫ్ ఎట్ ఏ డిస్కౌంట్. ఫైనల్గా అవి ఎవరు కొనక మిగిలిపోవటం వల్ల వాటిని మనం డిస్కౌంట్కి ఇచ్చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. దానివల్ల మనకు నష్టమే కదండి. డిస్కౌంట్ ఇస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే మనకి అయినటువంటి ఖర్చు రాకుండా మనకు వచ్చే లాభాన్ని మనం తగ్గించుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయి. ఓకేనా. కాబట్టి అన్‌ప్లాన్డ్ ప్రొడక్షన్ అనేది కూడా మనకిక్కడ ఒక మేజర్ ప్రాబ్లమ్‌గా మనం చెప్పుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాడు. తర్వాత నో క్లియర్ కట్ ప్రైస్ పాలిసీ. ఫిఫ్త్ వన్ ఈజ్ నో క్లియర్ కట్ ప్రైస్ పాలిసీ. సో, ఇక్కడ ప్రైస్ పాలిసీ అనేది కూడా క్లియర్ కట్‌గా లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. దానిలో దేర్ ఈజ్ నో క్లియర్ కట్ ప్రైస్ పాలిసీ. దానిలో మనకి క్లియర్ కట్‌గా లేదు ప్రైస్ పాలిసీ అనేది. సర్టెయిన్ ఆర్గనైజేషన్ ఫాలో ఏ కాస్ట్ ప్లస్ ప్రైస్ పాలిసీ. జనరల్‌గా ఈ పబ్లిక్ సెక్టార్‌లో జనరల్‌గా ఏం చేస్తారంటే ప్రైజింగ్ అనేది ప్రొడక్షన్ కాస్ట్‌కి ప్లస్ దానికి కొంత ప్రాఫిట్ అనేది యాడ్ చేసుకొని ఇవ్వటం అనేది జరుగుతుంది. దాన్ని మనం సెల్లింగ్ ప్రైస్ అని చెప్పి చెబుతున్నాం. దాన్ని మనం కాస్ట్ ప్లస్ ప్రైస్ పాలిసీ అంటున్నాం. సమ్ అడ్మినిస్ట్రేడ్ ప్రైజింగ్, ఏ ఫ్యూ డ్యూయల్ ప్రైజింగ్ ఫాలోడ్ బై దోస్ అడాప్టింగ్ అసోసియేషన్ ప్రైజింగ్. There is no clarity with regard to the price policy. Some cases, some organizations are following dual pricing. A few dual pricing, that means any of the combinations of the pricing policies. Then they are implementing that, but there is no clarity in regarding that pricing policy. అయినప్పటికీ కూడా వాళ్ళకి ఈ ప్రైజింగ్ పాలసీ మీద పూర్తి స్థాయి అవగాహన అనేది లేదు, ఒక క్లారిటీ అనేది ఉండట్లేదు. ఎందుకనంటే ప్రైజింగ్ అనే దాని విషయంలో ప్రైవేటు సంస్థలు చేసినంత ఇదిగా ప్రభుత్వ రంగ సంస్థలు చేయలేకపోతున్నాయని చెప్పేది ఒక వాదన ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ప్రైవేట్ రంగ సంస్థలకి పబ్లిక్ ఈ ప్ర పబ్ ఈ ప్రభుత్వ రంగ సంస్థలకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే, ప్రభుత్వ రంగ సంస్థలు ఒక వస్తువుకు ధర నిర్ణయించేటప్పుడు ప్రభుత్వం యొక్క ఆహ్, నిర్ణయాధికారం కూడా ఇక్కడ ఉంటుంది. అంటే ప్రభుత్వం ఎలా చెప్తే అలా చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ లాభాపేక్షతోటి పని చేయకూడదు. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థలు కాబట్టి ఎంతో కొంత ప్రజలకి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతోటి వాటిని ఏర్పాటు చేసి ఉన్నారు కాబట్టి, దానికి అనుగుణంగానే మనం ప్రైస్ అనేది డిసైడ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దీంట్లో గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కదా! అవి ఎక్కువ అమ్మేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి ప్రభుత్వం కూడా వాటిని తక్కువ ధరకే అమ్మే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇది కూడా ఒక ప్రాబ్లమ్‌గా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రాఫిట్ అనేది మనం ఎక్కువ స్థాయిలో మనం ఇక్కడ యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. దానివల్ల ప్రైజింగ్ పాలిసీ విషయంలో ఈ మేనేజ్మెంట్ కూడా కొంత అన్‌సర్టెనిటీ ఉంటుంది. ఎలా మనం ముందుకెళ్ళాలి? ఎంత ధర నిర్ణయించాలనే దాని మీద ఎప్పుడు యాంబిగ్యూటీ అనేది ఉంటూనే ఉంటుంది. తర్వాత సిక్స్త్ వన్ డిలేస్ అండ్ కాస్ట్ ఓవర్ రన్స్. దీంట్లో నెక్స్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే డిలేస్ అండ్ కాస్ట్ ఓవర్ రన్స్ అని కూడా ఇంకో ప్రాబ్లమ్‌గా చెప్తా ఉన్నాడు. దాంట్లో ఏంటంటే డ్యూ టు పూర్ ప్లానింగ్, మనం ప్లానింగ్ అనేది పూర్‌గా చేయటం అంటే పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది లేకపోవటం మూలంగా ల్యాక్ ఆఫ్ ఫండ్స్ అండ్ మిస్ మేనేజ్మెంట్ ఎక్సెట్రా. ఏంటవి? ల్యాక్ ఆఫ్ ఫండ్స్ అంటే మనకి సంస్థ నిర్వహించడానికి కావాల్సినంత తగినంతటువంటి ఫండ్స్ మన దగ్గర లేకపోవటం. అదేవిధంగా మిస్ మేనేజ్మెంట్, అదేవిధంగా మేనేజ్మెంట్ అనేది కరెక్ట్‌గా చేయలేకపోవటం అనేది మిస్ మేనేజ్మెంట్ అనేది కూడా ఒకటి. సో సో, డిలేస్ అండ్ కాస్ట్ ఓవర్‌రన్స్ అనేది కూడా మనకి అదే దీనివల్ల జరుగుతా ఉంది. సో, బికాస్ ఆఫ్ పూర్ ప్లానింగ్ అండ్ ల్యాక్ ఆఫ్ ఫండ్స్ అండ్ మిస్ మేనేజ్మెంట్. అంటే ఫండ్స్ అనేది సఫిషియెంట్‌గా లేకపోవటం, అదేవిధంగా మిస్ మేనేజ్మెంట్ అనేది అంటే ప్రాపర్ మేనేజ్మెంట్ అనేది లేకపోవటం మూలంగా కూడా మనకి ఒక ప్రాబ్లమ్‌గా చెప్తా ఉన్నాడు. మెనీ ప్రాజెక్ట్స్ ఫేస్ డిలేస్ అండ్ ద కాన్సిక్వెంట్ కాస్ట్ ఓవర్‌రన్స్. ఓకే. సో, మనం ఈ మెనీ ప్రాజెక్ట్స్ అంటే చాలా ప్రాజెక్ట్స్ ఇదే ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తూ ఉన్నాయి. దీనివల్ల డిలే అవుతుంది ప్రాజెక్ట్స్ అనేవి. ఇప్పుడు సపోజ్ మీరు పోలవరమే తీసుకోండి. సో, పోలవరం అనేది ప్రభుత్వం నిర్వహిస్తున్నది. దాన్ని ఇప్పుడు ఎప్పుడో అది ప్రారంభించారు. కానీ ఇప్పటికీ కూడా అది పూర్తి స్థాయిలో జ మనకి జరగకపోవటం, కంప్లీట్ అవ్వకపోవటం మనం చూస్తున్నాం. దీనికి మనం బెస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చు ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో. అంటే ఆ ప్రాజెక్ట్ మనం దగ్గర దగ్గరగా 10 సంవత్సరాల క్రితం అది మొదలుపెట్టారు. అప్పుడు ఉన్నటువంటి ఖర్చులు వేరు. అప్పుడు అయిన ఎస్టిమేషన్ వేరు. ఇప్పుడు దానికి దీనికి చాలా తేడా వచ్చేసింది. అంతే కదండీ! దగ్గర దగ్గరగా 10 సంవత్సరాలు పూర్తయిపోయింది. 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఖర్చులు ఈరోజు మనకి మ్యాచ్ అవ్వవు. దానివల్ల ఏమవుతుంది? మళ్ళా తిరిగి ఎస్టిమేషన్స్ ఏయటం, మళ్ళా ఇప్పటి ఖర్చులకు అనుగుణంగా మనం అడగటం. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఏమో మనం అడిగిన దానికి అనుగుణంగా వాళ్ళు ఇవ్వకపోవటం. ఇలా మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. అంటే దీనికి కారణం ఏంటి? ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం.
అంతే కదా. సో ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో సమర్థవంతంగా ఒక ఒక ప్రణాళికాబద్ధంగా లేకపోవటం మూలానే ఈ ప్రాబ్లం వచ్చింది. అదే ప్రైవేటు వ్యక్తులు అనుకోండి, వాళ్ళకి అధికారాలు ఉన్నాయనుకోండి, అంటే ఇవ్వటం అంటే దాని అర్థం ప్రభుత్వ ప్రభుత్వం యొక్క ఇంటర్ఫీరెన్స్ లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా ప్రైవేటు సంస్థకి ఇంత డబ్బులని ఇచ్చేసి చేయించేశారనుకోండి, ఇంకెవరితోటి గోల లేదు కదా. వాళ్ళు పని చేసుకుంటా వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇక వాళ్ళకే నిర్ణయం ఇచ్చారు కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా చేసుకుంటా వెళ్ళిపోతారు ముందుకి. అది మనకున్నటువంటి అవకాశం అనమాట. కాన్సిక్వెంట్ కాస్ట్ అది ఎప్పుడైతే మనకి డిలే అనేది అయిపోతూ ఉంటుందో, దానివల్ల ఏమైపోతుంది, ఖర్చు పెరిగిపోతుంది. అంతే కదా, రోజు రోజుకి ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. అదే మనకు ఆ పోలవరం అదే రోజున కట్టుంటే చాలా తక్కువ ఖర్చులో అయిపోయేది. కానీ అదప్పుడు సరిగ్గా అది ముందుకు వెళ్ళకపోవటం మూలంగా ఏమైంది, ఈ రోజుకి 10 సంవత్సరాలు అయిపోయేటప్పటికి దానికి ఖర్చులు పెరిగిపోయినాయి. దానివల్ల ఇప్పుడు ప్రభుత్వ ధనం వృధా అయినట్టే కదా, ఆ ప్రాజెక్ట్ కట్టడానికి అనవసరంగా డబ్బులు అనవసరంగా వృధా అవుతున్నట్టే కదా. అదే ఆ రోజునైతే తక్కువ ఖర్చులో అయిపోయేది. ఈ రోజున ఎక్కువ ఖర్చు అవుతుంది. దీనివల్ల ప్రజాధనం వృధా అవుతుందా? అదనమాట. సో ఇట్ ఈస్ కామన్ టు ఫైండ్ న్యూ ప్రాజెక్ట్స్ బీయింగ్ అనౌన్స్డ్ వితౌట్ ఎర్లియర్ ప్రాజెక్ట్స్ బీయింగ్ కంప్లీటెడ్. అంటే కొత్త ప్రాజెక్టులు అవ్వకుండానే, పాత ప్రాజెక్టులు అవ్వకుండానే కొత్త ప్రాజెక్టులని అనౌన్స్ చేయటం, పాతవి అవ్వట్లేదు, కొత్తవి అవ్వట్లేదు. 2 అలాగే ఉండిపోవడం అనేది జరుగుతా ఉంది. ఇది ఇంకొక మేజర్ ప్రాబ్లమ్‌గా చెబుతా ఉన్నాడు. తర్వాత సెవెంత్ వన్, హై ఓవర్ హెడ్స్. నెక్స్ట్ వన్ ఈజ్ హై ఓవర్ హెడ్స్. ఇది కూడా ఒక ప్రాబ్లంగా చెప్తా ఉన్నాడు. దీనిలో మెనీ ఆఫ్ దీస్ ఆర్గనైజేషన్స్ ఇంకర్ హై ఓవర్ హెడ్స్. ఇక్కడ చాలా ఆర్గనైజేషన్స్ మనం తీసుకుంటే గనక ఈ ప్రభుత్వ రంగ సంస్థలని మనం దేర్ ఈజ్ ఇంకర్ హై ఓవర్ హెడ్స్. దీంట్లో హై ఓవర్ హెడ్స్ అనేది అంటే ఎక్కువ ఖర్చులు అనేది అవ్వటం అనేది జరుగుతూ ఉంది. దేర్ ఈజ్ వెరీ లిటిల్ ఫోకస్ ఆన్ కాస్ట్ కంట్రోల్ అండ్ కాస్ట్ రిడక్షన్. ఇక్కడ దీనికి కారణం ఏంటంటే కాస్ట్ కంట్రోల్ అనే దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టట్లేదు. దేర్ ఈజ్ ఓన్లీ లిటిల్ ఫోకస్. ఎందుకంటే ఇక్కడ డబ్బులు ప్రభుత్వానియి గానీ వీళ్ళవి కాదు కదా. సో, కాబట్టి వాళ్ళు మనవి కాదు కదా, పోతే ప్రభుత్వానికే కదా నష్టం అని చెప్పే ఉద్దేశంలో ఉండడం వల్ల కాస్ట్ కంట్రోల్ అనేది ఉండలేదు. కాస్ట్ రిడక్షన్ అనేది జరగట్లేదు. దానివల్ల వేస్టేజ్ ఆఫ్ రిసోర్సెస్ ఆర్ ర్యాంపెంట్. అంటే రిసోర్సెస్ అనేది వేస్ట్ అవ్వడం అనేది బాగా జరుగుతుంది. ఎక్కువ స్థాయిలో జరుగుతా ఉంది. దుర్వినియోగం అవుతున్నాయనేది దాని ఉద్దేశ్యం. మెనీ ఆర్గనైజేషన్స్ ఈవెన్ మెయింటైన్ ఎంటైర్ టౌన్‌షిప్స్ అండ్ ఇంకర్ హై కాస్ట్. సో ఇక్కడ చాలా ఆర్గనైజేషన్స్ ఏం చేస్తున్నాయనంటే ఈవెన్ మెయింటైన్ ఎంటైర్ టౌన్‌షిప్స్ అండ్ ఇంకర్ హై కాస్ట్. సో, మనం హై కాస్ట్ అనే దాని మీదే వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అంటే ఇక్కడ పోతే ప్రభుత్వం డబ్బులే గానీ, మన డబ్బులు కాదా, మన జేబులో డబ్బులు కాదు కదా అని అనుకుంటున్నారు. కానీ దానివల్ల ప్రభుత్వానికి నష్టం జరిగితే అల్టిమేట్‌గా ప్రభుత్వం మనకు చేయాలనుకున్నటువంటి మంచి కార్యక్రమాలు, ఆదుకునే కార్యక్రమాలు పూర్తి స్థాయిలో చేయలేకపోవచ్చు కూడా. అది కూడా మనకొక ప్రాబ్లమ్‌గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఏం చేసినా కూడా ఇక్కడ ఈ ప్రభుత్వం ఎలా ఆలోచిస్తుందనంటే పబ్లిక్‌కి మనం ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతోటి వాళ్ళు ఏదైనా చేస్తారు. అంతేగాని ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనే కాన్సెప్ట్‌లో ఆలోచించరు కాబట్టి ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలకి శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకునే పనులే చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి తర్వాత తర్వాత అవకాశాలు రావాలి గదా. కాబట్టి వాళ్ళు కూడా కొంత జాగ్రత్తగానే వ్యవహరిస్తూ ఉంటారు. కాబట్టి ఏదైనా ఓవరాల్‌గా ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ అనేది వస్తూనే ఉంటాయి కానివ్వండి. కానీ వాటిని మనం అధిగమించుకుంటూ ముందుకెళ్ళడం అనేదే ఇక్కడ మనకు ముందున్నటువంటి పెద్ద సవాలుగా చెప్పుకోవాలి. తర్వాత ఓవర్ స్టాఫింగ్. తర్వాత నెక్స్ట్‌ది ఎయిత్ వన్ ఓవర్ స్టాఫింగ్. సో, ఇది కూడా ఒక పెద్ద ప్రాబ్లమ్‌గానే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ద సాలరీ కాస్ట్ అండ్ పెన్షన్ కాస్ట్ ఆఫ్ మెనీ ఆఫ్ దీస్ ఆర్గనైజేషన్స్ ఆర్ హై. ఇప్పుడు రీసెంట్‌గా ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి బీఎస్ఎన్ఎల్ కూడా తన ఉద్యోగస్తుల్ని వాలంటరీగా, అంటే స్వచ్ఛందంగా పదవిరమణ చేయమని చెప్పి వాళ్ళందరినీ కూడా మీరందరూ రిటైర్మెంట్‌కి ముందుగానే తీసుకోవాలి అనే ఉద్దేశంతోటి ఆఫర్ చేసింది. అంటే బలవంతంగా పంపించడం కాదు. మీరు ఇప్పుడే రిటైర్మెంట్ తీసుకుంటే మీకు అడిషనల్‌గా బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్పి వాళ్ళందరికి కూడా ఒక పథకాన్ని తీసుకొచ్చి వాళ్ళందరినీ గూడా, ఎవరైతే ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో వాళ్ళందరినీ గూడా వాళ్ళ విధుల నుంచి వాళ్ళని పంపించడం జరిగింది. ఇంటికి పంపించేయడం జరిగింది. సో, ఎందుకంటే ఓవర్ స్టాఫింగ్ అనేది గూడా ఒక ప్రాబ్లమ్. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏంటంటే మనకి కనపడే విషయం ఏంటంటే ఎక్కువ మందిని తీసేసుకుంటారు. అంటే అవసరానికి మించి తీసేసుకుంటారు. అంటే అక్కడ ఎంత పని ఉంటుందనేది తెలీదు. కానీ ముందుగా అక్కడ డిజిగ్నేషన్స్, పోస్టులు అయన్నిటిని ఒకేసారి రిక్రూట్ చేసుకుంటారు. అంటే భవిష్యత్తు అవసరాలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ముందుగానే హెవీగా రిక్రూట్ చేసేస్తారు. సో, దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి పని చేసినా చేయకపోయినా కూడా వాళ్ళకి కూర్చోబెట్టి జీతం ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ద సాలరీ కాస్ట్ అండ్ పెన్షన్ కాస్ట్ ఆఫ్ మెనీ ఆఫ్ దీస్ ఆర్గనైజేషన్స్ ఆర్ హై. సో, మీరు సాలరీ కాస్ట్ తీసుకోనివ్వండి, పెన్షన్స్ దీన్ని వాళ్ళు మరి తీసుకున్న వాళ్ళకి పెన్షన్స్ కూడా ఇవ్వాలి కదా. సో, ఈ పెన్షన్స్ కానివ్వండి, సాలరీ కాస్ట్ కానివ్వండి, ఇవన్నీ ఓవరాల్‌గా మొత్తం
ఎక్కువైపోతుంది, అంతే కదా. సో ఎందుకని మనం ఓవర్గా స్టాఫింగ్ అనేది చేయటం వల్ల మనకి పెన్షన్ కాస్ట్, శాలరీ కాస్ట్ రెండు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. మెనీ ఆఫ్ దీస్ ఆర్గనైజేషన్స్ ఆర్ హై. ఇట్ ఈస్ బికాస్ గవర్నమెంట్ కన్సిడర్స్ దీస్ ఆర్గనైజేషన్స్ యాజ్ జనరేటర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ ఓవర్ స్టాఫ్డ్. గవర్నమెంట్ కూడా ఎందుకని అంటే మరి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించాలి కాబట్టి చదువుకున్న ఆ, వాళ్ళకి వాళ్ళు కూడా ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సోర్స్ ఇది ఒకటే. ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాలంటే వాళ్ళ ముందు ఉన్నటువంటి అవకాశం ఇది ఒక్కటే కాబట్టి వాళ్ళు కూడా వీటిని ఎంప్లాయ్మెంట్ కింద చూస్తున్నారు కానివ్వండి. దాంట్లో ఓవర్ స్టాఫింగ్ అవుతున్నదనే విషయాన్ని ప్రభుత్వం కూడా గమనించట్లేదు. గమనించినప్పటికి కూడా కావాలని చేస్తారు. ఎందుకంటే ప్రభుత్వం ఉద్యోగాలను కల్పించాలి కాబట్టి. తర్వాత పూర్ ప్రొడక్టివిటీ. తర్వాత నెక్స్ట్‌ది పూర్ ప్రొడక్టివిటీ అనేది కూడా ఇక్కడ ఒక మేజర్ ప్రాబ్లమ్‌గా చెప్తా ఉన్నాడు. దాంట్లో డ్యూ టు రిలయన్స్ ఆన్ అవుట్‌డేటెడ్ టెక్నాలజీ, lack of upgradation and inefficiencies, low level of employee motivation, and poor work culture, the productivity of many of these enterprises is quite low. సో పూర్ ప్రొడక్టివిటీ అంటే అనుకున్నటువంటి స్థాయిలో సామర్థ్యానికి అనుగుణంగా ప్రొడక్షన్ అనేది చేయలేకపోవటం. ఓకేనా. అంటే తన సామర్థ్యం ఎంతవరకు అయితే చేయగలరో అంత స్థాయిలో ప్రభుత్వం నుంచి అంటే నిధులు ఇస్తుంది, దానికి కావాల్సిన అన్నీ ఇస్తున్నారు, కానీ అనుకున్నటువంటి స్థాయిలో మనకి ప్రొడక్షన్ అనేది జరగటంలా. కారణం ఏంటి? ఇక్కడ నాది అని ఫీల్ అయ్యేవాళ్ళు ఎవరు కూడా లేరు. ఆర్గనైజేషన్‌లో ఉంటారు, కొంతమంది ఉంటారు, కానీ కొంతమంది ఉండరు. ఓకేనా. అంటే ప్రైవేట్ సెక్టార్‌లో ఉన్నటువంటి పోటీ ఇక్కడ ఉండదు. ఎందుకంటే ప్రైవేట్ సెక్టార్‌లో నువ్వు పని చేస్తేనే నీ పెర్ఫార్మెన్స్ మీదే నీకు జీతం ఇస్తారు. కానీ ప్రభుత్వ రంగ సంస్థల్లో అలాంటిది ఏమీ లేదు. నువ్వు పని చేసినా, చేయకపోయినా నీకు జీతాలు ఇస్తారు. సపోజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు మీరు బీఎస్ఎన్ఎల్‌నే తీసుకోండి. బీఎస్ఎన్ఎల్ అనేది మనం కంప్లెయింట్ పెట్టామనుకోండి, వాళ్ళు ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అవ్వరు. ఎందుకని? కొంచెం టైం తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళయి ప్రభుత్వ రంగ సంస్థలు కాబట్టి, ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి, వాళ్ళని ఎవరు కూడా ఏమనే పరిస్థితి లేదు. దానివల్ల ఏం చేస్తున్నారు? డిలే అవుతది. అంటే మనకేదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా వచ్చి వాళ్ళు సాల్వ్ చేయరనమాట. అదే మీరు ప్రైవేట్ సంస్థల్లో అనుకోండి, వాళ్ళేం చేస్తారు? ఇమ్మీడియేట్‌గా సాల్వ్ చేస్తారు. ఎందుకని? వాళ్ళకి పోటీ ఉంది. ఎందుకంటే వాళ్ళు సర్వీస్ ఇస్తేనే కస్టమర్ మన దగ్గర ఉంటాడు, లేకపోతే ఉండడు అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి దానికి అనుగుణంగా వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు స్పీడ్‌గా రెస్పాండ్ అవుతారు. మనకొచ్చినటువంటి ప్రాబ్లమ్‌ని మనకు వెంటనే సాల్వ్ చేస్తారనమాట. ఓకేనా. సో, కాబట్టి మనకు అన్ని రకాలుగా ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థల్లో మనకు ఆ వెసులుబాటు ఉంటుంది. వెసులుబాటు ఉండదు. ప్రైవేట్ సంస్థల్లో అయితే మనకు ఆ వెసులుబాటు అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. తర్వాత తర్వాత లో లెవెల్స్ ఆఫ్ ఎంప్లాయీ మోటివేషన్ అండ్ పూర్ వర్క్ కల్చర్. ఇక్కడ లో లెవెల్స్ ఆఫ్ ఎంప్లాయీ మోటివేషన్ అంటే ఎంప్లాయీ మోటివేషన్ అనేది కూడా లో లెవెల్‌లో ఉంటుంది. అండ్ పూర్ వర్క్ కల్చర్ కూడా చాలా పూర్‌గా ఉంటుంది. ద ప్రొడక్టివిటీ ఆఫ్ మెనీ ఆఫ్ దీస్ ఎంటర్‌ప్రైజెస్ ఈస్ క్వైట్ లో. అంటే లో లెవెల్స్ ఆఫ్ ఎంప్లాయీ మోటివేషన్ అంటే ఎంప్లాయీ అనేది పూర్తి స్థాయిలో మోటివేట్ అవ్వడు. అదేవిధంగా పూర్ వర్క్ కల్చర్ ఉంటుంది. వర్క్ కల్చర్ కూడా బావుండదు. ద ప్రొడక్టివిటీ ఆఫ్ మెనీ ఆఫ్ దీస్ ఎంటర్‌ప్రైజెస్ ఈస్ క్వైట్ లో. అందువలన మనకి ఆహ్, వీటి నుంచి వచ్చే ప్రొడక్టివిటీ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడ చూడండి. అంటే అవుట్‌డేటెడ్ టెక్నాలజీ అనేది వాడటం. తర్వాత అంటే ఓల్డ్ టెక్నాలజీని ఇంకా పట్టుకొని వేలాడటం. రెండవది ల్యాక్ ఆఫ్ అప్‌గ్రేడేషన్, కొత్తదానికి అప్‌గ్రేడ్ కాకపోవటం. అండ్ ఇన్‌ఎఫిషియన్సీస్ అంటే పూర్తి స్థాయిలో ఎఫిషియన్సీ అనేదాన్ని మనం అంటే మనకున్నటువంటి ఎఫిషియన్సీని 100% వాడుకోలేకపోవటం. దాని తర్వాత లో లెవెల్స్ ఆఫ్ ఎంప్లాయీ మోటివేషన్. ఎంప్లాయీస్ ఎంప్లాయీలో మోటివేషన్ అనేది లేకపోవడం అంటే నేను కష్టపడి పని చేయాలి, నేను సంస్థను అభివృద్ధి చేయాలనే ఆలోచన ఎంప్లాయీకి లేకపోవటం. అండ్ పూర్ వర్క్ కల్చర్. అదేవిధంగా వర్క్ కల్చర్ అనేది సక్రమంగా లేకపోవటం. దీని అన్నిటి వల్ల ప్రొడక్టివిటీ అనేది మనకి తగ్గిపోవటం అనేది జరుగుతున్నది. ఇది ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ మనకి ఈ పబ్లిక్ సెక్టార్‌లో కనపడుతున్నాయి. ఓకేనా. అది అవుట్‌డేటెడ్ టెక్నాలజీ, అప్‌గ్రేడేషన్ లేకపోవటం, ఇన్‌ఎఫిషియన్సీ, అదేవిధంగా లో లెవెల్స్ ఆఫ్ ఎంప్లాయీ మోటివేషన్, అదేవిధంగా పూర్ వర్క్ కల్చర్ అండ్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ మెనీ ఆఫ్ దీస్ ఎంటర్‌ప్రైజెస్ ఈస్ క్వైట్ లో. తర్వాత నెక్స్ట్ 10థ్ వన్ గనక మనం చూస్తే ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ప్లానింగ్. సో నెక్స్ట్ వన్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ప్లానింగ్ అనేది కూడా ఇక్కడ ఒక ప్రాబ్లంగా మనం చెప్పుకుంటున్నాం. దానిలో ప్లానింగ్ ఈజ్ పూర్ అండ్ ఇన్ సమ్ కేసెస్ ఈవెన్ యాబ్సెంట్. ఓకే.
సో ఇక్కడ ప్లానింగ్ అనేది హ్మ్, పు సరిగ్గా లేకపోవడం, పూర్‌గా ఉండడం, కొన్ని సందర్భాల్లో అసలు సమ్ ఆఫ్ కేసెస్ ఈవెన్ యాబ్సెంట్ అంటే అసలు లేకపోవటం. ఓకేనా? అంటే పూర్ ప్లానింగ్ గానివ్వండి, లేతే అసలు ప్లానింగ్ అనేది లేకపోవటం పూర్తిగా. అనేది గూడా ఇక్కడ ఒక మేజర్ ప్రాబ్లమ్‌గా చెప్తా ఉన్నాడు. ప్రాజెక్ట్స్ ఆర్ కమెన్స్డ్ వితౌట్ డీటెయిల్డ్ అనాలిసిస్ అండ్ ప్లానింగ్. దిస్ రిజల్ట్స్ ఇన్ లాసెస్ అండ్ డిలేస్. ఎందుకంటే ప్రాజెక్ట్స్ అనేది వచ్చినప్పుడు వీళ్ళు ఆ ప్రాజెక్ట్‌ని పూర్తి స్థాయి అనాలిసిస్ చేయకపోవటం, దాని మీద స్టడీ చేయకపోవటం అనేది గూడా ఇక్కడ ఒక మేజర్ ప్రాబ్లమ్‌గా చెప్తా ఉన్నాడు. దానివల్ల గూడా మనకేమవుతుందనంటే ప్రాజెక్ట్ డిలే అవ్వడం, లేతే దానివల్ల మనకి లాసెస్ రావడం అనేది కూడా జరుగుతుంది అని చెప్పి చెప్తున్నాడు. అదే మనకి ప్రైవేట్ సెక్టార్‌లో అయితే ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఉన్నప్పుడు, ఆ ప్రాజెక్ట్‌ని పూర్తి స్థాయిలో ఎనాలిసిస్ చేసి, దాని మీద ఒక స్టడీ చేసి, వాళ్ళు ఒక డెసిషన్‌కనేది రావడం అనేది జరుగుతున్నది. దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుందనమాట. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ పూర్తి స్థాయి ప్లానింగ్ అనేది ప్రాజెక్ట్ విషయంలో లేకపోవటం మూలంగా అంటే ఏ ప్రాజెక్ట్ మనం మనం టేక్ ఓవర్ చేస్తే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది? ఏ ప్రాజెక్ట్‌ని మనం టేక్ ఓవర్ చేయటం వల్ల మనకి తక్కువ సమయంలో ఎక్కువ రిటర్న్ వస్తుంది? ఇవన్నీ ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకోలేకపోవటం మూలాన కూడా మనకి ఒక మేజర్ ప్రాబ్లమ్ అనేది అవుతుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. దాన్ని మనం ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ప్లానింగ్‌గా చెప్పుకోవచ్చు. అంటే ప్లానింగ్ అనేది ఏదైనా మనం ఒక పని చేస్తే అది ప్రణాళికాబద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే దాన్ని మనం అన్‌ప్లాన్డ్‌గాను దాన్ని ఒక పర్టిక్యులర్ ఒక వేలో మనం ఎప్పుడైతే చేయలేమో అల్టిమేట్‌గా దానివల్ల మనకేమవుతుందనంటే ఫైనల్‌గా లాస్ అనేది వచ్చేస్తుంది. దానివల్ల సంస్థకి ఇబ్బందే. తర్వాత ప్రభుత్వానికి నష్టం. ఎందుకంటే ప్రభుత్వం అంటే ప్రభుత్వం డబ్బును నష్టపోయిందనంటే దానికి కారణం ఏంటంటే అల్టిమేట్‌గా అది ప్రజల డబ్బే. ఎందుకంటే వాళ్ళు పెట్టేది ఎక్కడి నుంచి మన దగ్గర నుంచి తీసుకున్నటువంటి డబ్బే కదా! ప్రభుత్వానికి డైరెక్ట్ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఏం రాదు కదా! మనం కట్టే పన్నులో లేదంటే మన దగ్గర నుంచి తీసుకునే ఏదో ఒక రకంగా అన్ని రకాలుగా మన దగ్గర నుంచినటువంటి తీసుకున్నటువంటి దాన్ని తిరిగి ప్రభుత్వం మన మీద ఖర్చు పెడుతుంది. అంతే కదా! ప్రభుత్వానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? మనం కడితేనే కదండీ! ఏదైనా పన్నులు గానివ్వండి, ఇంకోటి గానివ్వండి మన దగ్గర నుంచి తీసుకున్న డబ్బులే తిరిగి మనకు ఖర్చు పెడుతున్నది. అంటే ఇండైరెక్ట్‌గా ఎవరి డబ్బులు వృధా అయినట్టు ఇక్కడ? ప్రజల ధనం వృధా అయినట్టే. ఎందుకని? వీటి మీద పెడుతున్న ప్రతి రూపాయి కూడా ప్రజల యొక్క డబ్బే. కాబట్టి అల్టిమేట్‌గా లాస్ అవుతున్నది మనమే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? కాబట్టి ఈ ప్రాపర్ ప్లానింగ్ అనేది లేకపోవటం మూలంగా కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనం అనేది మనకి వృధాగా పోతున్నది. ఎందుకంటే మీరు ఒక సింపుల్‌గా ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక రోడ్డేస్తున్నారు. ఆ రోడ్డు ఇవాళ వేస్తున్నారు. సంవత్సరం లోపే అది పాడైపోతుంది. కారణం ఏంటంటే దాని మీద ప్రభుత్వం యొక్క ఆహ్, పూర్తి స్థాయి మానిటరింగ్ అనేది పూర్తి స్థాయిలో జరగడం లేదు. క్వాలిటీ అనే దాని విషయంలో. దానివల్ల కూడా మనకి ప్రాబ్లమ్స్ అనేవి రైజ్ అవుతున్నాయి. ఓకేనా? కాబట్టి ఏదైనా అక్కడ వృధా అవుతున్నది ప్రజాధనం మనం చాలా చూస్తున్నాం. ఇలాంటివి ఎన్నో వేల కోట్ల రూపాయలు పెట్టి ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. కానీ కింద ఉన్నటువంటి ఈ వాళ్ళు దాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం యొక్క లక్ష్యాలకు అనుగుణంగా వీళ్ళు పనిచేయలేకపోవటం మూలంగా ఫైనల్‌గా దానివల్ల అటు ప్రభుత్వానికి నష్టం జరుగుతున్నది. అటు ప్రజాధనం వృధా అవుతున్నది. దానివల్ల ప్రజలు కూడా మళ్ళీ తిరిగి ఇబ్బంది పడే పరిస్థితులు వస్తున్నాయి. ఇది ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ప్లానింగ్. దానివల్ల మనకు మొత్తం నష్టమేనండి. ఒక్క రూపాయి కూడా మనకు ఎటువంటి ప్రయోజనం చేకూరదు. తర్వాత లో కెపాసిటీ యుటిలైజేషన్. నెక్స్ట్‌ది లో కెపాసిటీ యుటిలైజేషన్. దీనిలో ఏం చెప్తున్నాడంటే, కెపాసిటీ యుటిలైజేషన్ ఈస్ వెరీ లో బికాస్ ఆఫ్ ఇన్‌ఎఫిషియన్సీస్ ఇన్ మేనేజ్‌మెంట్. ఇక్కడ మనం కెపాసిటీ యుటిలైజేషన్ అనేది మనకి వెరీ లో చాలా తక్కువ ఉంటుంది అని చెబుతున్నాడు. ఎందుకనంటే, బికాస్ ఆఫ్ ఇన్‌ఎఫిషియన్సీస్ ఇన్ మేనేజ్‌మెంట్. దాని ఏంటంటే, మేనేజ్‌మెంట్ అనేది ఇన్‌ఎఫిషియంట్‌గా ఉండడం వల్ల, ఆ ఇన్‌ఎఫిషియన్సీ అనే దానివల్ల మనకి పూర్తి స్థాయి సామర్థ్యంలో మనకి పని జరగదు. ఇన్‌ఎఫిషియన్సీస్ ఇన్ ప్రాసెసెస్ అండ్ ప్రొసీజర్స్ అండ్ లో ఎంప్లాయీ ఎఫిషియన్సీ. ఎందుకంటే ఎంప్లాయీ అనేవాడు ఎఫిషియెంట్ కాడు. ఎందుకంటే ఇక్కడ రకరకాల బ్యాక్‌గ్రౌండ్స్ తోటి వస్తూ ఉంటారు. అదే ప్రైవేట్ సెక్టార్‌లో అయితే పోటీ ఉంటుంది. పని చేయకపోతే ఉద్యోగంలో నుంచి తీసేస్తాడనే భయం ఉంటుంది. అందుకని వాడు కష్టపడి పని చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ప్రైవేట్ సెక్టార్‌లో గవర్నమెంట్ సెక్టార్‌లో ఆ భయం ఉండదు కాబట్టి చేస్తే ఏముందిలే, చేయకపోతే ఏముందిలే అని చెప్పి వాళ్ళ యొక్క పూర్తి స్థాయి సామర్థ్యాన్ని వాళ్ళు బయటికి వాళ్ళు పూర్తి సామర్థ్యాన్ని ఇక్కడ దాని మీద పెట్టరు. కాబట్టి అల్టిమేట్‌గా దానివల్ల మనకి ఫైనల్‌గా లాసే అవుతుంది. ఇది కూడా ఒక మేజర్ ప్రాబ్లమ్‌గా మనం చెప్పుకోవచ్చు. లో కెపాసిటీ యుటిలైజేషన్. ఓకే. So now I am taking the attendance. Remaining part will be discussed on tomorrow's class.